అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన మానస పుత్రిక సాక్షి వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని వాళ్ళు అందించే సంక్షేమ పథకాలని వాటికి చెంపపెట్టుగా అంటే అది ప్రజల్లోకి తీసుకెళ్లకుండా రాంగ్ వేలో కన్వే చేస్తున్నారు జనాలకి. ఏమని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్ల విషయమే తీసుకుందాం. ఈ పెన్షన్ విషయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక పెన్షన్దారులని పెరికేస్తుందంట, అదేవిధంగా పెన్షన్లు సరిగా ఇవ్వట్లేదంట అని ఇది ఒక పచ్చ కామెరలో కదా లోకం అంతా పచ్చగా కనిపించినట్టు వీళ్ళకు నిరంతరం నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఏదైతే మాట్లాడినారో దానిపైన ఒక విశ్లేషణ అయితే చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని మాట ఇచ్చారు. కానీ ఆయన పెంచిన విధానం చూస్తే 250 రూపాయలు పెంచాడు తొలి సంవత్సరానికి, మళ్ళీ సంవత్సరానికి 250, మళ్ళీ 200, 250 ఈ విధానం పెంచుకుంటూ పోయినాడు. అదే చంద్రబాబు నాయుడు చూస్తే 2024న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చి రావడంతోనే ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. గతంలో 3000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుడికి కొత్తగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 3000 పెన్షన్ ఇస్తుంది కదా, దాంతోపాటు 1000 పెంచుతామని మాట ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం 4000 పెన్షను, గతంలో బకాయి ఉన్నటువంటి 3000 పెన్షన్ కలిపి 7000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి వచ్చిన తొలి నెలలోనే అందించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గొప్ప మనసు అనేది చాటుకోవడం జరిగింది. అదొక పండగ వాతావరణంలాగా జరిగింది. ఆ పండగ వాతావరణంలో 7000 రూపాయలు అంటే చాలామందికి అదొక చెప్పలేని ఒక ఆనందం కలిగింది. ఆనందంలో చాలామంది రాష్ట్రంలో అధిక భాగంగా అమరావతి డెవలప్మెంట్ కోసం కొంతమేర డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ క్యాంటీన్కి సంబంధించి దానికి కొంచెం వాళ్ళ యొక్క ఆనందంలో వాళ్ళ యొక్క తృప్తిని కొద్దిమేర ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా వాళ్ళకు వచ్చే పెన్షన్ని కొద్దిమేర పంచుకోవడం జరిగింది. ఇప్పుడు 18 లక్షల పెన్షన్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారు? మేము బటన్లు నొక్కుతున్నాము, మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, బటన్ నొక్కుతున్నాం, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. కానీ అభివృద్ధి కుంటుపడింది కాదు, అది గాలికి పోయింది. ఈ యొక్క పెన్షన్ల నుంచి నెల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఊబిలో నుంచి తప్పించుకుందాము, ఈ టెన్షన్ నేను పడలేను అనుకున్నాడేమో. దాదాపు ఆ 5 ఏళ్లలో 18 లక్షల పెన్షన్లు అయితే పెరిగేయడం జరిగింది. ఏ విధంగా ముసలోళ్ళు ఉంటారు కదా, ఆలు మొగులు, ఒకరికైతే పెన్షన్ అందుతుంది, ఒకరికి ఇస్తాం, ఒకరికి ఇవ్వమంటారు. అంటే ఆ పెన్షన్తో ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ అడ్జస్ట్ చేసుకొని బతకాలి, అంటే ఇద్దరికీ పెన్షన్ రాదు. ఆ విధానంలో చేశాడు. అదే ఒకవేళ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు అని వాళ్ళని నియమించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కావచ్చు, రకరకాల సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, వాళ్ళకన్నా ఆ పెన్షన్దారులు టీడీపీ వాళ్ళు లేదంటే జనసేన వాళ్ళు అని కన్నా తెలిస్తే ఇమ్మీడియట్గా మీ భార్యకి ఇచ్చినాం పెన్షన్ కాబట్టి నీకు లేదు, నీకు పెన్షన్ ఇచ్చాం కాబట్టి మీ భార్యకి రాదు అని చెప్పి ఇద్దరికి ఎగనామాలు పెట్టేశాడు. ఈ చందాన అనేక కార్యక్రమాలు చేశాడు ఇది పెన్షన్ ఎగ్గొట్టేదానికి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు సాక్షి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తున్న ఆ యొక్క వ్యతిరేకత ప్రచారానికి ఏ విధంగా అంటే ప్రస్తుతం ఉన్నట్టు చెప్పుకోవాలి, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఎవరైతే పెన్షన్దారులు ఏర్పడతారో ఆ పెన్షన్దారులకి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ మేర గైడ్లైన్స్ అనేది 1-2 నెలల్లో డిసైడ్ అవ్వబోతుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆ పెన్షన్దారులకి వాళ్ళకు పెన్షన్ అందించడం జరుగుతుంది. అది ఉన్నది వాస్తవం. ఇంకొక విధంగా చూస్తే ఎవరైతే పెన్షన్దారులు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అతను చనిపోతే వాళ్ళకి బిడ్డకి ఉద్యోగం ఇచ్చేది ఇట్లా కొన్ని వ్యవస్థల్లో ఉండదు కదా, ఆ విధంగా కాదు. ఎవరైతే వాళ్ళు ముసలోళ్ళు చనిపోతారో తర్వాత ఆ పెన్షన్ ఎవరికి అందదో ఆ విధంగా కరిగిపోయినటువంటి పెన్షన్లే తప్ప ప్రభుత్వం వాటి దృష్ట్యా క్లియర్గా పెన్షన్ అనేది కట్ చేయడం అనేది జరగలేదు. ఇంకో రకంగా చూస్తే గతంలో వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క వయసుని ఆధార్ కార్డులోను వాటిలోను పెంచేసి అదేవిధంగా అనర్హులకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈనాడు కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రతి వ్యవస్థని దాన్ని వ్యానిష్ చేసుకుంటూ వస్తున్నారు, ఒక సంపూర్ణంగా ఒక మంచి వైపు నడిపిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రతిదానికి టైం పడుతుంది. ఆ వైసీపీలో ఎవరైతే అనర్హులకి పెన్షన్ ఇచ్చారో ఆఖరికి వాళ్ళకి కూడా కట్ చేయలే.
కాబట్టి ఇంకొకటి ఏంది, ఆఖరికి వికలాంగులకు కూడా మన పార్టీ వాళ్ళు కాదు అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఈ యొక్క వితంతు పెన్షన్ కూడా ఇదే విధంగా పార్టీలకు అతీతంగా మేము పార్టీలు చూడము, మతం చూడము, కులం చూడము అన్నోళ్ళు వాళ్ళకు కులానికి అనుకూలంగా వాళ్ళ పార్టీలకు అతీతంగా ఈ టైప్లో చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం ఆఖరికి అనర్హులైన వైసీపీ వారిని కూడా తొలగించలేదు. అది వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం. సో ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ గురించి ఎవరైనా తెలిస్తే ఒక క్లారిటీ వస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.